నమస్తే వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. ఇవాళ వీడియో వచ్చేసరికి అయితేనేమో రియల్మీ 12+ 5G స్మార్ట్ ఫోన్ అసలు ఎందుకు మంచిగా ఉంది, కొంటే మీకు లాభం వస్తా నష్టం వస్తా నేను వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, కంపల్సరీ కంటెంట్ నచ్చితే ఇట్లా లైక్ అండ్ షేర్ అయితే చేయండి. సో ఇక్కడ మీరు ఆన్ ద స్క్రీన్ మీద చూసుకుంటే రియల్మీ 12+ 5G స్మార్ట్ ఫోన్ క్యాప్చర్ క్లియర్ పోర్ట్రేట్ మాస్టర్ సోనీ LYT 600 OS కెమెరాతో పాటు వస్తుంది. అడ్వాన్స్ Dimensity 7050 5G ప్రాసెసర్తో పాటు వస్తుంది. ఇక్కడ హైలైట్ అయితే బాగా మెన్షన్ చేసి ఇక్కడ వాచ్ లైక్ డిజైన్ అయితే చాలా బాగా నచ్చింది. అండ్ ఇక్కడ ఐ థింక్ నాకు తెలిసిన కాడికి అయితేనేమో సోనీ వాళ్ళది ఇది LYT 600 సిరీస్ ఏదైతుందో ఫస్ట్ ప్రాసెసర్ అనమాట. స్మార్ట్ ఫోన్స్ దగ్గర కొత్త సిరీస్ అనుకోవచ్చు. సో హైలైట్స్కి వెళ్ళిపోయాం. సో హైలైట్స్ మీడియం మాస్టర్ అనేసి అయితే అన్నారు. ఇక్కడ మీకు రియల్మీ UI 5.0తో పాటు వస్తుంది, ఇక్కడ అప్గ్రేడ్ చేసుకోవచ్చు. కెమెరా గురించి ఇంతకుముందు మాట్లాడుకోవచ్చు, సపరేట్ ఇంకేం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. 120Hz AMOLED డిస్ప్లే వస్తుంది. లగ్జరీ వాచ్ డిజైన్ ఇంతకుముందు మెన్షన్ చేసినాక 67 వాట్స్ సూపర్ చార్జర్, 5000 mAh బ్యాటరీ, రైన్ వాటర్ స్ప్లాష్ టచ్ వస్తుంది అన్నమాట. Dimensity 7050 5G చిప్సెట్తో పాటు వస్తుంది. నెక్స్ట్ లెవెల్ పవర్ అనమాట ఇక్కడ, అంటే 7050 ప్రాసెసర్తో పాటు వస్తుంది. సో బాగుంది కదా అన్న, కొనుక్కోవచ్చా అని అంటే ప్రైస్ ఎంతనా అంటే అఫీషియల్గా రియల్మీ వాళ్ళ వెబ్సైట్ నుంచి చూసుకుంటాం. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, రియల్మీ వాళ్ళ వెబ్సైట్ నుంచి చూసుకుంటే 19,000 ఉంది. ఇక్కడ కూపన్ ప్రైస్ కలుపుకొని మన వాళ్ళు 19,000 రూపీస్ అని నేను రికార్డ్ చేసాం. స్మార్ట్ ఫోన్ 2 కలర్ వేరియంట్స్ వస్తున్నాయి. పైనీర్ గ్రీన్ కలర్, ఒక్కసారి చూపించేస్తాను. ఇది పైనీర్ గ్రీన్ కలర్ అండ్ నావిగేటర్ బేజ్ కలర్ అనమాట. 2 కలర్ వేరియంట్స్ వస్తుంది. అండ్ 8GB RAM 128GB స్టోరేజ్ వేరియంట్ వచ్చేసరికి అయితే 20,000కి వస్తుంది. ఇక్కడ యాక్చువల్ చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ 19,000 అనేది కూపన్ అప్లై అనమాట. సో చేంజ్ అవ్వచ్చు ప్రైస్. అండ్ 8GB RAM 2GB స్టోరేజ్ వేరియంట్ వచ్చేసరికి 22,000 అన్న. ఈ వెబ్సైట్స్ కాకుండా వేరే వెబ్సైట్స్ ఏమైనా ఉన్నాయంటే ఉన్నాయి. ఫ్లిప్కార్ట్ నుంచి మీరు పర్చేస్ చేసుకోవచ్చు. సో ఫ్లిప్కార్ట్లో ఇక్కడ మన వాళ్ళు ఎక్స్ట్రా ఛార్జెస్ తీసేసారు, కానీ ఇక్కడ 20,000కు ఉంది. సో ఇక్కడ అమెజాన్లో చూసుకుంటే 128GB స్టోరేజ్ వేరియంట్ వచ్చేసరికి అయితే 21,000 ఉంది. అండ్ హయ్యర్ వేరియంట్ చూసుకుంటే మాత్రమే 20,000 ఉంది. సో ఏమైనా బగ్గా గ్లిచ్చా తెలియదు, కానీ నేను రికార్డ్ చేసాం కదా, మీరు ఇక్కడ లిస్టింగ్ అయితే చూసుకోవచ్చు. కొంచెం తేడా కనిపిస్తుంది, ఎందుకంటే ఇప్పుడు మీరు ఫ్లిప్కార్ట్ చెక్ చేస్తే బేస్ వేరియంట్ 20,000 ఉంది, ఇక్కడ హైయర్ వేరియంట్ 30,000కి వస్తుంది. సో ఇక్కడ నార్మల్గా 2GB స్టోరేజ్ వేరియంట్ వస్తుంది 22,000 ఉంది. సో ఇది ఇక్కడ ఎందుకైందో తెలియదు, మేబీ లిస్టింగ్ కారణం లేకపోతే ప్రైసింగ్ కూడా కొంచెం చేంజెస్ ఉందో తెలియదు, కానీ ఇది ఒకటి ప్రాబ్లం నాకైతే కనిపించింది. నాకైతే రికార్డ్ చేసే టైంకి ప్రైస్ గైస్ ముందే చెప్తున్నాం చేంజ్ కావచ్చు. సో ఇక్కడ ఫస్ట్ నాకు నచ్చిన విషయం ఏంటంటే ప్రైస్, కొన్ని స్పెక్స్ అనమాట. సో కెమెరా కూడా నాకైతే చాలా బాగా నచ్చింది. కట్అవుట్స్ అవన్నీ కూడా చాలా బాగున్నాయి అనమాట. ఓవరాల్గా నాకు మాత్రం సోనీ వాళ్ళది మంచి కెమెరా అయితే తీసుకొచ్చారు, అదొకటి బాగా అనిపించింది. ప్రైస్ డీసెంట్గా ఉంది, 20,000 లోపల వస్తుంది కాబట్టి మీరు పర్చేజ్ అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇక్కడ ఈ స్మార్ట్ ఫోన్లో మంచి విషయాలు ఏంటంటే ఇక్కడ మెయిన్ ఏంటంటే కెమెరా కట్అవుట్ అండ్ ఇక్కడ ఫినిష్ కెమెరాస్ బాగా అనిపించింది నాకు. మంచి ప్రాసెసర్తో పాటు కూడా వస్తుంది. ఇక్కడ మెయిన్ హైలైట్ ఏంటంటే ట్రిపుల్ కెమెరా సెటప్తో పాటు చాలామంది ఆపేసారు. సో వాళ్ళు తీసుకొస్తారు. అండ్ సెల్ఫీ కెమెరా 60 మెగాపిక్సెల్ ఇస్తారు. మంచి ప్రాసెసర్ వస్తుంది. Dimensity 7050తో పాటు వస్తుంది. ఓవరాల్గా ఒక డీసెంట్ స్మార్ట్ ఫోన్ 20,000 లోపల మీరు స్మార్ట్ ఫోన్ కొనుక్కోవాలంటే ఇది ఒక ఆప్షన్. లేదు అన్న నాకు బడ్జెట్ అంత లేదు అంటే ఇట్లా మీరు రియల్మీ 12 5Gకి వెళ్ళొచ్చు. దీనికంటే కొంచెం తగ్గుతుంది. సో ఆ స్మార్ట్ ఫోన్ కన్సిడర్ చేసుకో. ఆ స్మార్ట్ ఫోన్కి సంబంధించిన స్పెక్స్ ఎందుకు మంచి వీడియో కూడా చేసినా కూడా చెక్ చేసుకోండి. కమింగ్ టు డ్రాబ్యాక్స్ చూసుకున్న నాకైతే పెద్దగా ఏమనిపించలేదు. ఆబ్వియస్గా మెయిన్ డ్రాబ్యాక్ ఏంటంటే UI నాకు మెయిన్ పెద్ద డ్రాబ్యాక్ అనిపించింది. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు పోర్ట్స్ అన్ని కూడా బాగానే ఇచ్చారు. మైక్ పోర్ట్స్, Type-C పోర్ట్స్ అండ్ సిమ్ స్లాట్ స్పీకర్స్ అవన్నీ కూడా ఉన్నాయి, అంటే కూడా బాగుంది. పెద్దగా డిఫరెన్స్ ఏంటంటే కానీ UI ఒకటే నాకు పెద్దగా డ్రాబ్యాక్ అనిపించింది. కెమెరా కూడా కొంచెం ఇష్యూస్ ఉన్నాయి, అవి త్రూ OT అప్డేట్స్ ఉంటాయి కదా, సెక్యూరిటీ ప్యాచెస్ అవన్నీ అప్డేట్స్ అన్న సాల్వ్ అవుతాయి. సో మైనరే. అండ్ ఓవరాల్గా ఫైనల్ కూడా మాట చెప్తారా, కొనుక్కోవాలంటే ఇట్లా మీరు ఈ స్మార్ట్ ఫోన్ కొనుక్కోవచ్చు. ఏమైనా ఆల్టర్నేటివ్స్ ఉన్నాయంటే రియల్మీ బ్రాండ్లోనే రియల్మీ 12 తీసుకోవచ్చు మీరు. లేదు ఇంకొంచెం తక్కువలో కావాలంటే మీకు వేరే ఆల్టర్నేటివ్ ఉంది, లావా బ్లేజ్ కర్వ్ 3D ఉంది, కర్వ్ డిస్ప్లేతో పాటు వస్తుంది. అది కూడా మీరు కన్సిడర్ చేసుకోవచ్చు అనమాట. ఈ స్మార్ట్ ఫోన్ సంబంధించిన డౌట్స్, క్వశ్చన్స్ ఏమైనా ఉంటే ఇట్లా మ్యాక్సిమం కింద కామెంట్ అయితే చేయండి.
మ్యాక్సిమం విత్ ఇన్ మండేలో ఎప్పుడైనా ట్రై చేస్తాను. సో ఫ్రెండ్స్, మీకైతే అర్థమైపోయింది కదా నా ఒపీనియన్, నా అడ్వైజెస్. ఓవరాల్గా చూసుకుంటే మాత్రము మంచి స్మార్ట్ ఫోన్ అయితే తీసుకొచ్చారు రియల్మీ వాళ్ళు. డీసెంట్గా ఉంది, పర్లేదు, స్మార్ట్ ఫోన్ అయితే బాగుంది. ఇక్కడ నాకు తెలిసిన కాడికైతే మాత్రం ఐ థింక్ ఇదే ఫస్ట్ స్మార్ట్ ఫోన్ అనుకుంటున్నాను. సోనీ వాళ్ళది LYT 600 OS కెమెరాతో పాటు వస్తుంది ఇండియాలో. సో బెటర్ ఫీచర్స్తో పాటు వస్తుంది. బ్యాక్గ్రౌండ్ లుక్ ఏదైతే ఉందో అది ఇంకా చాలా బాగుంది. అది గేమ్ చేంజర్ లాగా అయితే కనిపిస్తుంది. కలర్స్లో మీకు 2 కలర్స్ వస్తున్నాయి. గోల్డ్ కలర్ వేరియంట్ అయితే తీసుకోవచ్చు అయితే నేను అడ్వైజ్ పాస్ట్ లుక్గా అనిపిస్తుంది. ఓవరాల్గా మంచి స్మార్ట్ ఫోను, ఆఫర్స్ అప్లై చేసుకుంటే 20,000 లోపల వస్తుంది. పర్చేస్ తీసుకోవచ్చు అయితే నా అడ్వైజ్ అనమాట. మీ ఒపీనియన్ అయితే కింద కామెంట్ చేయండి. అండ్ ఇక్కడ దాకా యువత ఇష్యూ వాళ్ళంతా నెక్స్ట్ ఎలా కలుసుకుందాం.